10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజాపాలన జరుగుద్ది, ప్రజల కష్టాలన్నీ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు బండకేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నా. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి పేదవాడికి సొంతింటి కళ్ళ నెరవేర్చడం 2022 లోపల అని చెప్పిండు. ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, జన్ధన్ ఖాతాలో స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పిండు. నేను అడుగుతున్న మా అక్కల్ని, మా సోదరులని, మోడీ మీ ఖాతాలో ఒక్క పైసాన్ని వేసిండా? 10 పైసలన్నీ వేసిండా? ఏ కాన కూడా మన ఖాతాలే అని మోడీ గారు 10 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళా పార్లమెంటు ఓటు అడుగుతున్నాడు అంటే మోడీ ఎన్నిసార్లైనా మనల్ని మోసం చేయొచ్చు అని అనుకుంటున్నాడు. అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఎప్పటికైనా పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా నిలబడేది ఈ 3 రంగుల జెండాని. ఈ 3 రంగుల జెండాని నమ్ముకున్నోడు, పాడైనోడు ఎవడు లేడు. 3 రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించవచ్చు. అందుకే నా ముదిరాజు సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ముదిరాజు బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ళల్లో పుట్టి మీ ప్రతిష్ట నీల మధుకియాల. ఒక్క పక్కన గడీలలో ఉండే దొర ఉన్నాడు, రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు. మరి ఈ పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం, ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం. ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది. ఎవడైనా తులమిచ్చిండనో, వనమిచ్చిండనో, ఆఫ్ ఇచ్చిండనో, ఫుల్ ఇచ్చిండనో ఏదన్నా నమ్మితారంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా? మల్లన్న సాగర్లో 50,000 ఎకరాలు గుంజుకొని ఏటిగడ్డ కిస్తాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో తొక్కించి పోలీస్ స్టేషన్లలో ఆడబిడ్డలను కొట్టించి మీ మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. మీరు కావాలంటే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మలో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి, అడగండి ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు కలెక్టర్గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నోడు కాదా? వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా? మల్ల